కోనసీమలో రెచ్చిపోతున్న రేషన్ మాఫియా. పేదల బియ్యంతో కోట్లు అక్రమ సంపాదన. ఇందులో అధికారుల వాటా ఎంత? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేషన్ మాఫియాపై చేసిన యుద్ధం వృధా అయిందా? అవుతుందా? జనసేన నేతలే రేషన్ మాఫియాకు అండగా నిలుస్తున్నారా? అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పి గన్నవరం, రాజోలు, కొత్తపేట నియోజకవర్గాల్లో చెలరేగిపోతున్న రేషన్ దందా. ములికిపల్లి, మామిడికుదురు గ్రామాలలో భారీ ఎత్తున రేషన్ మాఫియా. మామిడికుదురులో అర్ధరాత్రులు బొలెరో మరియు బడా దోస్త్ వాహనాల్లో రేషన్ బియ్యాన్ని ఆలమూరు రైస్ మిల్లులకు తరలింపు. కీలకంగా ములికిపల్లి ఒక కిరాణా షాప్ నుండి మల్కీపురం రైస్ మిల్లులకు రేషన్ తరలింపు. అన్నీ తెలిసిన అధికారులు ఈ రేషన్ దొంగల మీద ఎటువంటి చర్యలు తీసుకోరెందుకు? మామిడికుదురు నుంచి బోడసకుర్రు, అంబాజీపేట, కొత్తపేట మీదుగా ఆలమూరు రైస్ మిల్లులకు పేదల బియ్యం అక్రమ రవాణా. అన్ని తానే చక్రం తిప్పుతున్న ఆ నాయకుడు ఎవరు? ఆ అధికారి ఎవరు? అతి త్వరలో పూర్తి ఆధారాలతో ఏకేఎన్ ఛానల్లో.